చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఏ నరుని మాటలు మమ్మల్ని బ్రతికించో, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. ఈ ఉదయం మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ, నీ కార్యం జరిగించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు తరపున, ఈ పరిచర్య తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనం వాక్యంలోకి వెళ్దాం. పౌలు ఆయన అనేక పత్రికలు రాస్తూ ఒక మాట మాట్లాడతాడు. మీ విశ్వాసము మీద ప్రభువులై ఉండటానికి కాదు కానీ, లేకపోతే మిమ్మల్ని పడద్రోయటానికి కాదు కానీ, మిమ్మల్ని కట్టుటకు మాత్రమే దేవుడు నాకిచ్చిన అధికారం అనే మాట మాట్లాడతాడు. ఇంకా అక్కడక్కడ మిమ్మల్ని మీ సంతోషానికి సహకారులుగా ఉండటానికి ప్రభు మమ్మల్ని నియమించాడనే మాట మాట్లాడతాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు పరిశుద్ధాత్మలో నుంచి మనతో మాట్లాడబోతుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదా, నాతో మాట్లాడాయని సిద్ధపడదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో మార్పులు రావటానికి ఏం చేస్తూ ఉంటాడంటే, ఒక వ్యక్తిని బ్రతిమిలాడుకుంటూ మార్చుకుంటూ వస్తాడు. కానీ అపవాది ఏమి చేస్తుందంటే, నేరస్థాపన చేస్తూ ఎప్పుడు నీ బ్రతుకు వ్యర్థమే, నీ జీవితం వేస్ట్, నీ ద్వారా ఏమీ జరగదు, నువ్వు ఆ తప్పు చేసావు కదా, ఇది చేసావు కదా, ఇంకెందుకు చనిపో, ఇంకెందుకు సేవ విడిచిపెట్టు, ఇంకెందుకు నీ బ్రతుకు వేస్ట్ అని అపవాది నేరస్థాపన, అంటే అపవాది మోసగాడు, అబద్ధాలకు జనకుడు. కాబట్టి పరిశుద్ధాత్మ నుంచి ఎప్పుడు కూడా ఆయన మనలో మార్పు కోరుకుంటూ మనల్ని బ్రతిమిలాడుతూ ఆయన మార్చుకుంటూ వస్తాడు. అయితే యెషయా గ్రంథంలో యెషయా అంటాడు, మా నీతి క్రియలు మురికి గుడ్డల వంటి వాయును. ఇంకా రోమా పత్రికలో 3వ అధ్యాయంలో నీతి మంత్రుడు ఒక్కడును లేడు అని రోమా పత్రికలో రాయబడింది. అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి, నేను పాపులనే పిలువటకు వచ్చి తిని అని ఆయన మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడును లేడు. అబ్రహాము దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తప్ప నీ జీవితంలో నీ నీతి క్రియలు, నీ సొంత కార్యాలు, అనేక కార్యాలు చేయాలి, చేయటం తప్పు కాదు. కానీ యేసయ్య లేకుండా దాంట్లో పరిపూర్ణత, సంపూర్ణత లేదు. అయితే ఈరోజు వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో బలంగా మాట్లాడబోతున్నాడు. ఒక యజమానుడు
ఆయనకి ఒక దాసుడు 10,000 తలాంతులు వచ్చి ఉంటాడు. మత్తయి సువార్తలో ఉంటుంది ఈ మాట. 10,000 తలాంతులు వచ్చి ఉంటే ఆ యజమానుడు ఏం చేస్తాడంటే అతనిని, అతని భార్యని, అతని పిల్లల్ని చెరసాలలో వేయమని చెప్పి, ఇచ్చే వరకు విడిచిపెట్టొద్దని చెప్పి మాట్లాడతాడు. అయితే ఈ 10,000 తలాంతులు అప్పు కలిగిన వ్యక్తి యజమానుడా నన్ను క్షమించమని బ్రతిమాలుకున్నప్పుడు యజమానుడు క్షమించాడు. అయితే ఈ వ్యక్తి బయటికి రాగానే ఈ దాసునికి ఇంకొక దాసుడు, క్షమింపబడిన వ్యక్తి బయటికి రాగానే ఈ దాసునికి ఇంకొక దాసుడు 100 నాణ్యములు అప్పున్నాడు. అయితే ఈ 100 నాణ్యములు అప్పున్న వాడిని పట్టుకొని చాలా ఇబ్బంది పెడతాడు, చాలా ఇబ్బంది పెడతాడు. అయితే వీళ్ళిద్దరు దాసులు కదా, ఈ ఇబ్బంది పడిన ఈ దాసుడు వెళ్ళి యజమానుడు చెప్తే, నేను 10,000 తలాంతులు నువ్వు అప్పుంటే నేను క్షమించా కదా, నువ్వు 100 నాణ్యాలనే క్షమించలేకపోయావు అని మాట్లాడతాడు. అంటే యేసు ప్రభు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ ఆయన అనుగ్రహించు మహిమను పొందలేక కోల్పోయాడు. కానీ యేసయ్య మనల్ని పిలుచుకున్నాడు. విశ్వాసిగా, సేవకునిగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అయితే మన గతంలో మనం ఎట్లాంటి వారమో నీకు తెలుసు, నా జీవితం నాకు తెలుసు. కానీ ఈ రోజుల్లో మనం క్షమించబడిన మనం ఇతరుల్ని క్షమించలేకపోతున్నాం, ఉదాహరణకి ఎవరికైనా ఏదైనా జరిగితే వాళ్ళకంతే జరగాలి అనుకుంటున్నాం. అదే ప్లేస్లో నీ తమ్ముడు కానీ, నీ చెల్లి కానీ, నీ కొడుకులు కానీ ఉంటే, నా కొడుకు ఆ ఇబ్బంది నుంచి తప్పించబడితే బాగుండు అనుకుంటాం. కానీ దేవునికి ఈ భూమి మీద ఉన్న వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. నీవు నీ సొంత కుమారుని, కుమార్తెను ఏ విధంగా ప్రేమిస్తున్నావో నా దేవుడు, మనం ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. ఆయన దేవుడు నిన్ను నన్ను క్షమించబట్టే మనం ఈ దినాన గొప్ప స్థితిలోకి వచ్చాం. ఒక విశ్వాసిగా గతాన్ని నువ్వు ఊహించుకుంటే, ఒకప్పుడు నీ భర్త నిన్ను నమ్మలేదు, ఒకప్పుడు భార్య నీకు విలువలేదు భర్తగా, ఒకప్పుడు నీ పిల్లలు నిన్ను హేళనపరిచారు, ఒకప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను ఎందుకురా నువ్వు పుట్టి భూమికి బరువు అన్నారు, ఒక కుమార్తెగా నీ తల్లిదండ్రులు నిన్ను నీ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చింది, ఎందుకు పుట్టావని నిన్నన్నారు. కానీ ఇటువంటి స్థితులలో ఉన్న మనల్ని యేసయ్య క్షమించి గొప్పగా విశ్వాసులైన మనల్ని, సేవకులైన మనల్ని గొప్పగా తీసుకొని వెళ్తున్నాడు. కానీ ఈ రోజుల్లో మనం క్షమించలేకపోతున్నాం. క్షమించని దాని గురించి ఒకటి, ప్రభు ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు నాకు అనుగ్రహించిన దాన్ని నేను చెప్తాను. ఒక పొలంలో, ఒక సొంత యజమాని పొలంలో గేదెలు ఏమైనా పడితే ఆ దాసునికి, అంటే అది పొలం, దానిలోకి గేదెలు రాకూడదు. అయితే
కావలి వారిని పెట్టాడు ఆ పొలానికి. ఆ పొలంలోకి వచ్చి ఏమైనా గేదెలు పడితే ఏం చేయమన్నాడంటే ఇంటికి తీసుకొని రమ్మన్నాడు గేదెల్ని. ఈ దాసుడు అనుకున్నాడు ఇంటికి తీసుకెళ్తే ఒకవేళ జరిమానా కట్టించుకొని వదిలేస్తాడేమో. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ దాసుడు ఆ గేదెలు తీసుకెళ్తే ఇంటిలోకి తీసుకెళ్లి తలుపులేసి దాని 4 కాళ్ళు 4 ఆ స్తంభాలకి కట్టి దాన్ని ఏం చేసేవాడంటే, ఆ చేలోకి వచ్చినందుకు దాన్ని ఏం చేసేవాడంటే ఉలితో, అంటే ఒక మేకు లాంటి దానితో దాన్ని గిట్టల్లో కొట్టేవాడంట. చాలా ఇబ్బంది పెట్టేవాడు. అయితే ఒక తరం 2 తరాలు గడిచిపోయినాయి. వాళ్ళ కొడుక్కి పిల్లలు పుట్టాలి. అయితే పిల్లలు పుట్టినప్పుడు ఏమైందంటే, ఆ రోజున ఆయన ఏం చేశాడో ఆ గర్భంలో నుంచి ఆ పంటను కోసాడు. ఎట్లా అంటే ఆ పిల్లలకట కాళ్ళు లేవట. ఆ పిల్లలు కూడా గేదెల గిట్టెలతో పుట్టారట. పిల్లలే, మనుషులే, కానీ కాళ్ళు లేవు, గిట్టెలతో ఉన్నారు. గేదె కాళ్ళను అడుగు భాగాన్ని గిట్టెలు అంటారు. గిట్టెలతో అంటే మనం కనికరిస్తే మనం పైకి కనికరం వస్తుంది. మనం కఠినంగా ప్రవర్తిస్తే గుర్తుపెట్టుకోవాలి, అన్ని సందర్భాలు మనవి కావు. కాబట్టి మనం కనికరపడాలి, మనం జాలి పడాలి. ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ పరలోకం తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అదేవిధంగా ఇంకొక దేవుడు నా కళ్ళ ఎదుటి తీసుకొచ్చాడు. ఒక సేవకుడు తన యొక్క పిల్లలు ఒక చోట మిషనరీస్ గా ప్రయాణమై వెళ్ళారు. అక్కడ చాలా బాగా మిషనరీ ఆ సువార్త ప్రకటిస్తున్నారు. కానీ అనుకోకుండా ఒక రాత్రి ఎక్కడ స్థలం లేక కారులో రెస్ట్ తీసుకున్నారు. అయితే యేసు ప్రభు నచ్చని వాళ్ళు వచ్చి ఆ కారుని తగలబెట్టేశారు. తగలబెడితే వీళ్ళు తగలబెట్టిన వారు చూస్తూ ఉండగానే దేవదూతలట ఈ దైవజనుని పిల్లల్ని కారు కాలుతున్న కారులో తీసుకొని వెళ్ళిపోయినాయట. అయితే ఇక మిగిలింది ఎవరంటే భార్య ఒక్కతే మిగిలింది. కోర్టు అంతా భార్యకు సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా నీ భర్తని పిల్లల్ని సజీవంగా చంపారు కదా, నువ్వేమంటావు అమ్మా, నువ్వేం చేయమంటావు అని అడుగుతారు జడ్జి గారు. అడిగితే ఆమె ఒక్కటే మాట అంటది, నేను వారిని క్షమించేస్తున్నా అంటది. ఆ రోజు ఆమె క్షమించను వీరిని కూడా ఉరి తీయాల్సిందంటే ఆ చంపిన వాళ్ళు ఎవరో ఉరిదీయబడి నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆమె పెట్టిన క్షమాభిక్ష వారి జీవితంలో వాళ్ళు చనిపోయేటప్పుడు దేవదూతలు తీసుకువెళ్ళటం దేవుని గొప్పతనం చూశారు గనుక వాళ్ళు యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి సేవకులుగా గొప్ప సేవ చేశారు. వాళ్ళు అంటే క్షమించటం ద్వారా ఎంత గొప్ప కార్యం జరిగింది. కాబట్టి మన జీవితాలు అంత మేజర్ సమస్యలు ఎప్పుడు రాలేదు. నా సేవలో నీ సేవలో అంత పోరాటం ఎప్పుడు లేదు. నీ విశ్వాస జీవితంలో నా విశ్వాస జీవితంలో అంత పోరాటం ఎప్పుడు లేదు. కానీ ఈ దినాలలో ఉదాహరణకి మేము సేవ చేసేది కొండపల్లి. మాకు ఇక్కడ నుంచి 3 బజార్ల అవతల ఒక సేవకుడు ఒక చర్చ్ ఉంది. ఆయనతో ఒకరోజు నేను మాట్లాడితే చాలా భయంకరంగా మాట్లాడాడు ఆయన. ఎందుకనేది మీకు తెలుసు.
3 బజార్ల అవతల చర్చ్ ఉంది, 3 బజార్ల అవతల మన చర్చ్ ఉంది. మాట్లాడటాన్ని బట్టి చాలా బాధపడుతున్నారండి. కృంగిపోయే, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కోసారి ఇక ఆయన సౌండ్ సిస్టంలో వాక్యం చెప్తున్నా వినాలంటే భయం. ఏమి మాట్లాడి నన్ను నిరుత్సాహపరుస్తాడా, ఏమి మాట్లాడి నన్ను కృంగదీస్తాడని. కానీ ప్రార్థనల్లో గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అయితే ఆ వ్యక్తిని క్షమించలేవా అని అడిగాడు. చాలా కష్టమైంది మనసుకి. కానీ అయ్యా, నువ్వు నన్ను క్షమించబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను, కాబట్టి నేను ఆ సేవకుడిని క్షమిస్తున్నానయ్యా. ఆ సేవకుడు కానీ నా ఎదురు పడితే నవ్వుతూ ఆయన పలకరిస్తాను అని నేను అనుకున్నాను. కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కానుకిచ్చినా, ఎంత సేవ చేసినా, ఎంత పరిచర్య చేసినా మన నుంచి దేవుడు ఆశపడేది ఏంటంటే సమస్త మనుషులతో వీలైనంత వరకు సమాధానంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని క్షమించే మనసు మనకుండాలి. అందుకని అంటాడు, మీరు నిలబడి చేతులెత్తి ప్రార్థించినప్పుడు మీ సహోదరిని ఎడల మీకు విరోధం ఏమైనా ఉన్నదని గుర్తుకొస్తే క్షమిస్తున్నానయ్యా అని, క్షమించయ్యా అని మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఇంకొక చోట, నీవు ఆ బలులు గాని వాటిని అర్పించేటప్పుడు నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నదని గుర్తుకొస్తే అది బలిపీఠం యొద్దనే నీ బలిని వదిలిపెట్టి నీ సహోదరునితో సమాధాన పడంటాడు. మనం నేటి సంఘంలో, నేటి సేవకులుగా, నేటి విశ్వాసులుగా చాలా మందిని క్షమించలేకపోతున్నాం. ముఖ్యంగా ఒకవేళ రోడ్డు మీద వెళుతూ ఈ సేవకుడు ఆ సేవకుడు ఎదురుపడితే కనీసం మాట్లాడుకోలేని స్థితి. ఈ విశ్వాసి ఆ విశ్వాసి రోడ్డు మీద వెళ్తుంటే మాట్లాడుకోలేని విధానం. అందుకనే కదా మన ప్రార్థనలకు సమాధానం రావట్లేదు. అందుకనే కదా మన మాటికి అడుగుతున్నాం, క్షమించలేకపోతున్నాం. కాబట్టి మనం క్షమించడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టించాడు. అంతేకాకుండా మనం క్షమించడం ద్వారా మన శరీరానికి ఆరోగ్యం. అందుకని సామెతలలో సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం, మత్సరము ఎముకలకు కుళ్ళు. మనం క్షమించలేకుండా కక్షలు, క్రోధాలు పెట్టుకోవటం వల్ల మన శరీరంలోకి మనమే రోగాలు తెచ్చుకుంటున్నాం. కానీ నీవు గాని ప్రతి ఒక్కరిని క్షమించగలిగితే మనం రాకడలోకి ఎత్తబడటానికి ఇదొక మంచి సరి చేసుకోవాల్సిన అనుభవం. సైంటిఫిక్ గా ఒక దైవజనుడు ఈ మాట చెప్పాడు. మనమట కక్షలు, క్రోధాలు పెట్టుకుంటే ఈ మెదడులో 2 రకాల రసాయనాలు ఉంటాయి. ఒకటి మంచి రసాయనం, రెండోది చెడ్డ రసాయనం. ఈ కక్షలు, క్రోధాలు మనసులో పెట్టుకోవటం వల్ల చెడ్డ రసాయనాలు శరీరంలో విడుదలై నీ శరీరాన్ని క్షీణింపజేస్తాయి. కానీ నువ్వు అందరితో సమాధానంగా, శత్రువులు లేకుండా ఉంటే ఆ సాత్వికమైన మనసు నీ యొక్క శరీరానికి జీవాన్ని తీసుకొస్తుంది. నీవు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా?
నీవు నీ ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతున్నావా? మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, దేవుడు డైరెక్ట్ గా నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు గాని ఈ ప్రతి ఒక్కరిని క్షమించే అనుభవంలోకి వెళితే నీ ప్రార్థన ఇప్పుడు వరకు సమాధానం రాని ప్రార్థన దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యము లేని నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ సేవ చేసినా, ఏ విశ్వాసిగా ఏ పని చేసినా ఈ లోకంలో 2 నాళ్ల ముచ్చట, 2 దినాల పండగ లాంటిది. 2 దినాల కోసం ఈ రోజులో కరోనా విపరీతంగా ప్రజల్ని బాధిస్తుంది. ఎక్కడ ఎవరికి వ్యాధి వస్తుందో తెలియదు, ఎవరు చనిపోతున్నారో తెలియదు, ఎవరు ఆ లిస్ట్ లో ఉంటారో తెలియదు. ఒకవేళ మనం క్షమించలేని స్థితిలో ఉంటే యేసయ్య రాకడొస్తే ఎత్తబడతామో లేదో గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్లీజ్ దయచేసి, దిస్ ఈజ్ నాట్ మై ఆర్డర్, ఓన్లీ దేవుని పేరట పరిశుద్ధాత్మను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరిని క్షమించాలని ఆశపడుతున్నాను. మీరు క్షమించడం ద్వారా దేవుడి నుంచి గొప్ప కార్యాలు చూడబోతున్నారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. అయ్యా, ఎంత మంది అయితే ఈ అనుభవం గుండా వెళ్ళాలని ఆశపడుతున్నారో వారందరినీ క్షమించిన వెంటనే వారి జీవితాలలో ఆగిపోయిన జరగని కార్యాలు యేసు నామములో ప్రారంభింపబడును గాక. నీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.